చేతబడి అందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయని చెప్పి నేనైతే ఎందుకంటే ఈ మధ్యలో చాలా వైరల్ అయిపోయింది చేతబడి. ఎవరు చనిపోయినా కూడా చేతబడి చేసి చనిపోయినా అని చెప్పి కూడా అంటున్నారు. అసలు నిజంగా చేతబడి చేస్తే మనిషి చనిపోతాడా? ఖచ్చితంగా మనిషి ఎలా చేయొచ్చు అంటే మిత్రమా, చేతబడి అని అనే విషయం ఏందనంటే, ఇప్పుడు చూడండి, దైవం తర్వాత ఒక మానవుడు అంటే దైవం పైన శక్తులు సాధించడం అనేటిదే చేతబడి అని అనుకోవచ్చు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఉన్నాయి. యూనివర్సిటీ మన దగ్గర ఒక లండన్లోనే ఒక బ్లాక్ మ్యాజిక్ అనే కాలేజ్ కూడా ఉంది. దానికి అంత బలం లేకపోతే కాలేజ్ పెట్టకపోయేవాళ్ళు వాళ్ళు. కాబట్టి చేతబడి అనేది ఏంటంటే మిత్రమా, మీరు చేసుకుంటున్న ఒక శక్తి అంటే మీ యొక్క దేహం వేరే వ్యక్తికి అప్పచెప్పినట్టు. దానివల్ల ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తే ఆ విధంగా నీ శరీరం అవుతుంది. చూడండి, మానవుడి శరీరము 50%, ఆత్మ 50%. అని అంటే శరీరం ఉంటేనే మనిషికి ఆత్మ యొక్క విలువ. లేదు, శరీరంలో మనిషి లేడు, ఆత్మ లేదు అని అంటే తీసుకెళ్తారు, కాల్స్తారు, పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ ఆత్మని సంపాదించడమే చేతబడి. అంటే నిన్ను చంపడం అనేది ఏ విధంగా, శిక్షించడమా, నిన్ను ఏదైనా చేయడం అనేది చేతబడి కార్యక్రమం. ఆ చేతబడి కార్యక్రమానికి విలువ ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు మనకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఇచ్చారు. కొన్ని వస్తువులు ఇవ్వడాలు, ఇంకేదన్నా చేయాల్సిన కార్యక్రమాలకు వాళ్ళకి మీ ఇందాక మనం గతంలో అనుకున్నట్టుగా ఇవ్వడాలి. అవి ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి మన యొక్క బలహీనతను ఇవ్వడం వల్ల ఆయన చేసే ప్రయోగంకి మనము సక్సెస్ ని అందించడమే చేతబడి. దీని వివరంగా చెప్పుకోవాలంటే క్షుద్ర పూజల్లో వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయ్యింది అని అంటే మిత్రమా, నీవు బలహీనుడు అని అర్థం. అందుకనే నేను చెప్తుంది అదే, ఇష్టరాజ్యానికి అవతల వ్యక్తిని మన దాకా రానియకూడదు. అంటే నీవు ఇష్టరాజ్యంగా దేవుడు ఆధీనంలో ఉండాలి అని అంటున్నాను. ఆ విషయం ముఖ్యమైనది. అందుకని మనం ఆలోచించాల్సిందంటే చేతబడిని ఎలా గెలవడం అనే ప్రశ్న ముఖ్యమైనది. చేతబడి ఉందా అని అన్నారు, ఖచ్చితంగా ఉంది. దానికి విరుగుడు ఏంది అని అడగండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చరిత్రలో, ఎన్ని పుస్తకాలు చదవరు మానవులు, ఏం చదువుతారు? ఒకే ఒక పుస్తకం, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాడు నా ముందు ఎలా చావాలి, ఎలా అష్టదరిద్రాన్ని అనుభవించాలి, అది చూసి నేను చాలా ఆనందపడాలి. ఈ చేతబడికి సంబంధించి కూడా చిన్న జుట్టెంటిక కానీ తీసుకుంటారు. అది మరి నిన్ను ఎలా చేరాలి? మరి చేతబడి చేసేవాడు మీ చుట్టాలు నా చుట్టాలు కాదు కదా శంకర. ఎవరో విద్య ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన ఒక శక్తి సంపాదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి మరి నీకు సంబంధించింది చేరుస్తారు. ఎవరో నీకు నమ్మకమైన వాళ్ళు, నిన్ను ఉద్దేశించే వాళ్ళు, శత్రువుల్లో చేరుస్తారు కదా. మరి అందుకని వాడు చేసిన దానికి విలువ వస్తుంది కదా. బలమైన ప్రశ్న నీవు అడిగావు, ఒక ఎంటుగా తీసుకుంటున్నారు, ఎలా చేతబడి చేస్తున్నారు అనే విషయానికి వస్తే, ఎక్కడో కాశీలో ఉన్న పరమాత్ముని నువ్వు ఇక్కడ అభిషేకం చేసి ఎలా కొలుస్తున్నావు అంటే, పరమాత్ముడు ప్రతి శివలింగంలో ఉన్నాడనే కదా అర్థం. అంటే ఇక్కడ పోసిన శివలింగం తండ్రికి వెళ్ళి కైలాస పర్వతంలో ఉన్న అతనికి చేరుతుందనే కదా అర్థం. అలాగే ఎలాగైతే మనం పండు పలహారం తండ్రి తింటాడని పెడతామో, నీ యొక్క వస్తు సేకరణ నుంచి కూడా ఒక క్షుద్ర పూజ నీ ఆధీనం తీసుకోవడానికి వాళ్ళు చేసే పని కూడా అదే. నీ దగ్గరికి నిన్ను చేరుతారన్న ఉద్దేశంతో నీవు చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ దైవానికి దయ్యానికి రెండింటికి పోలికలు వచ్చేసినట్టే కదా అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిన్ను బాధ పెడతారు, అక్కడ ఏంటంటే నువ్వు సుఖపడతావు దేవుడి దగ్గర. కాబట్టి నీ శత్రువులు ఉండవచ్చు, నిన్ను బాగు చేసుకోవాలి, నువ్వు ఇష్టంగా లేని వాళ్ళ వ్యక్తులు కూడా ఉండవచ్చు కదా. అలాంటి వాళ్ళ ద్వారా జరుగుతుంది కదా. అంటే నీ అవకాశం అవతల వ్యక్తికి చెప్తే అవతల వ్యక్తి దాన్ని ఉపయోగించుకున్నట్టే కదా. నువ్వు మంచి చేసినావు అనుకుందాం 10 మంది మిత్రులకి, 11వ వాళ్ళకి నువ్వు చేయలేదు అనుకున్నాం, మరి ఆయనే కానీ శత్రువు. అంటే నీ పతనం చూసేవాడు ఆయనే కదా. కాబట్టి ఆయనకి ఏమైనా ఆశలు రావచ్చు, ఏమైనా రావచ్చు. కాబట్టి ఆయన నాలాంటి వ్యక్తుల్ని కలిసడం కంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళని కలిస్తే ఆయనకు ఆ బలం రావచ్చు, ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక క్షుద్ర పూజలు చేయడం వల్ల బలం ఏమొస్తుంది, ఇది కూడా ఆలోచించాలి. ఒక క్షుద్ర పూజలు చేయడం వల్ల అసలు ఆయనకి ఉపయోగం ఏంది? ఒక క్షుద్ర పూజ చేసి ఒక మనిషిని చంపితే ఏంది ఉపయోగం అంటే, మొత్తం నీ శరీరం నీ ఆత్మ అంటే ఆయన ఆధీనంలో ఉంటది కదా. అంటే ఆయనకి ఇంకా బలం వచ్చేస్తుంది కదా, ఇంకా అంత బలం వస్తుంది. ఎందుకంటే ఒక శరీరంలోకి పోవాలి ఒక ఆత్మ, నీ శరీరం నీ ఆత్మలో కలిసి రెండు ఒక దగ్గర ఉండాల్సింది కదా. అలాంటిది ఒక నీ శరీరం వదిలిపెట్టి నువ్వు పోతే అంటే నిన్ను పట్టుకొచ్చిన తర్వాత ఆయన ఇష్టం ఉన్నట్టుగా నేను ఆట ఆడించుకోవచ్చుగా. అందుకని నీపై ఆధీనం అది. అంటే ఇప్పుడు ఆ చేతబడి చేసిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది, తన దగ్గరికి వెళ్తుంది. చేసిన వాడు వాడే కాబట్టి వాడి దగ్గరికి వెళ్తుంది కదా. లాస్ట్ ఎక్కడికి వెళ్ళదు ఇక. మరి మాలాంటి వాళ్ళు ఉన్నారుగా తీసుకురావడానికి, కానీ ఖచ్చితంగా మేము వస్తాం కదా అలాంటి సమయంలో. ఆత్మను శాంతి చేసి పైకి పంపిస్తాం. మేము మా డ్యూటీ ఏంది, మా కార్యక్రమం ఏంది, ఎవరైతే ఈ విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు లేకుండా తిరుగుతున్నారో, మా ఇంట్లో గాలి తిరుగుతుంది, మా ఇంట్లో ఇలా కాలంగా మరణించారు, ఇట్లా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటుంటారో, అలాంటి గాలిలో ఇలాంటి అపవిత్రంగా చనిపోయి వాళ్ళ యొక్క జీవితం శూన్యంగా అయిపోయిన వాళ్ళని పరమాత్ముడి దగ్గరికి చేర్చడమే కదా ముఖ్యమైనది. ఒక శివసాధువు యొక్క లక్షణమే అది కదా. ఎందుకంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాల్సింది, ఎవరో మానవుడు శుద్ర పూజ చేస్తే ఎవరో అమాయకుడు చనిపోవడం ఏంటి? పరమాత్ముడు ఎందుకున్నాడు మరి రాతలు రాసి? ఆయన రాతని దాటిన మనుషులకు ఏం కావాలి? శిక్షలు. మరి అందుకనే కదా సాధువులకు విలువ ఈ ప్రపంచంలో. అఘోరాలకు ఎందుకు విలువ ఉంది, నాగ సాధువులకు విలువ ఎందుకుంది, స్వాములకు విలువ ఎందుకుంది? మామూలుగా 11 రోజులు వేస్తేనే నీ కాళ్ళు మొక్కుతారు, ఒళ్ళంతా నిన్ను చూసి ఎంత పులకరిస్తారు. అంటే ఒక దైవానికి ఉన్న శక్తి అది. అదే అంటున్నాను నేను. కాబట్టి నిన్ను రక్షించుకోవడానికి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం మొదలు పెడితేనే ఈ నువ్వు అనుకున్న క్షుద్రాలు పైశాచికత్వానికి విలువ తగ్గుతుంది.
నీవు బలహీనుడు ఉన్నంత వరకు వాడికి బలమే. ఇప్పుడు ఈ శుద్ర పూజలు ఈ చేతబడి ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఏం చేస్తే మంచిది అంటావు? ప్రతిరోజు నీవు దైవాధీనంలో ఉండి పూజలు చేసుకొని మనసు నిమ్మలంగా పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా నీ మనసులో నీవు లక్ష్యానికి అమ్మా నాన్న చెప్పిన మాటలు విని సౌభాగ్యవతికి విలువిచ్చి వచ్చిన డబ్బుతో ఉన్న దాంట్లోనే ఒకవేళ అవన్నీ చేసిన తర్వాత పరిస్థితి అలాంటిది అయిన సందర్భాలు ఒక భక్తుడిని శిక్షించిన ఉట్టుగా రుజువులు ఉన్నాయా ఈ చరిత్రలో నీవు చూపించగలవు? ఒక భక్తుడిని, ఒక స్వామిని, ఒక అఘోరాని, ఒక విలువైన ఒక మాల వేసుకున్న ఒక పురోహితుడిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటే అంటే నువ్వు చూపించగలవు. అంటే ఇప్పుడు శాతపడి చేసిన ప్రతి ఒక్కరు దైవ పూజ చేయడం, దైవ పూజలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ బలహీనతల మీద ఈయన బలము. నేను అంటుంది అది, దైవ పూజలు చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు, కానీ వాళ్ళ బలహీనతలని నువ్వు నలుగురిలో చెప్పకూడదు. దానివల్ల నీ విలువ పడగొట్టకూడదు. నీ బలం ఏంది తెలుసుకో, నీ బలం ఏంది తెలుసుకో. నీ కడపలోనే నీ బలం ఉంది. ఆ కడప నుంచి బయటకు వచ్చి నువ్వు బలహీనుడు కాకు, వేరే వ్యక్తి దాన్ని ఉపయోగించుకుంటాడు. నేను అంటుంది అదే ముఖ్యమైన అవసరం. నీ కడప దాటేసి నువ్వు ఏ రోజైతే వచ్చేసి నీ బలహీనతను చెప్తావో అవతల వ్యక్తికి నీ అవకాశం ఇచ్చేసినట్టే. నువ్వు పొద్దంతా రుద్రాక్షలు వేసుకున్నా పర్లేదు, నీ బలహీనత నీ శరీరము నీ మనస్సు నీ ఆధీనంలో లేకపోతే ఎలాంటి చిన్న పూచిక పుల్లు వచ్చైనా నిన్ను ఏమైనా చేయగలదు. నేను అంటుంది అదే, మనస్సు పూజ చేస్తే కాదు మిత్రం గెలిచేది, నీ అంతరాత్మకి పూజ చేస్తేనే పరమాత్మని గెలుస్తావు. అది చేయడం లేదంటున్నాను ఈ సమాజము. గుడికే వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎంతమంది కడితే ఉన్నాయి ఈ రోజుల్లో? ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? మరి కట్టిన వాళ్ళ ద్వారానే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఎవరు కట్టమని చెప్పారు మరి ఆ పుణ్యక్షేత్రాలు? అది ఆలోచించండి. పుణ్యక్షేత్రాలు కట్టారంటే పుణ్యం చేసిన వాళ్ళు కట్టారని అర్థం. దాన్ని పుణ్యక్షేత్రం అని ఎందుకంటారు? ఎన్నో జన్మల పాపాన్ని నువ్వు కడుక్కోవడానికి వెళ్తావు కాబట్టి అది పుణ్యక్షేత్రం. అలా వెళ్ళండి అంటున్నానుగా. అది వదిలిపెట్టేసి అమ్మాయిల చుట్టూ ఇంకేదైనా ఆలోచన చెడుగా చేసి అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టి మందు తాగుతావు, మాంసం తినేసి పైశాచికత్వంగా నీ శరీరాన్ని నువ్వు ఏమో చేసుకుంటా అంటే మరి అవతల వ్యక్తికి బలమా బలహీనత? నువ్వు తాగే ఉన్నావు అనుకో శంకర, నీకంటే బలవంతుడు ఒకటి కొట్టాడే అనుకోండి, నువ్వు గులపడతావుగా. అదే నువ్వు తాగకుండా నిమ్మలంగా ఉండి ఇన్షర్ట్ వేసుకుని టైట్ గా ఉండేసి బండి మీద అలా వచ్చేసేవనుకో పెద్ద పులిలాగా, అరే ఇంత బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నట్టున్నాడు అని నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. అలా కాదు, నిన్ను చూసి ఒక రాయితో కొట్టేలా వెళ్తున్నారుగా. అదే వద్దంటున్నాను. సాధువులు ఎక్కువ ఇలాంటి వేషధారణలు ఎందుకుంటారు అంటారు? యాక్చువల్లీ ఏంటంటే శంకర, మీరు అడిగిన బలమైన ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఒక సాధువు ఏదైనా సాధించగలడు అనే ఒక ఉదాహరణ చూపించాలి ఈ సమాజానికి. అంటే ఏదైనా సాధించగలడు అంటే ఎవరు? పరమాత్ముడే అంతిమం. అంటే ఆయన దగ్గరికి వెళ్తే నేను ఇవన్నీ సాధించినట్టే అని ఆలోచన. అంటే ఈ దుస్తులు ఎందుకు వేసుకున్నారు అంటే మిత్రమా, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు, అంటే అంగీకరించట్లేదు. అసలు ఒక సాధువు మానవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్తే బట్టలే లేవు, బట్టలు లేని సంవత్సరంలో కూడా సాధువులు ఉన్నారు కదా. రాను 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 అంటే ఎప్పుడైతే విలువలు కుటుంబాలు అనేటివి వస్తే కొద్దిగా ఆ బట్టల విషయంలో తేడాలు వచ్చాయి. అందుకని మనం ఇవి వేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసుకున్న దుస్తులకి నా దుస్తులకి ఏంటంటే, నన్ను చూస్తే కొద్ది మంది చూసి ఓహో ఈయన భక్తుడు స్వామి వెళ్తున్నాడు అనుకుంటారు. మీరు వేసుకున్న ఈ వేషధారణలు అంటే ఈయన ఒక ఎంప్లాయీ, ఈయన ఒక సంస్థకి వెళ్తున్నాడు. అందుకనే సాధువులు ఇదే దుస్తులు ఎందుకు వేసుకుంటారంటే ఇది రంగులేనిది కాబట్టి. ఈ పైన ఈ రంగు కేవలం ఈ సృష్టిలో ఎవరికి కనబడకుండా ప్రశాంతంగా దేవుణ్ణి చూడడానికి ఈ రంగు పెట్టుకుంటారు. మీరు ఒక సాధువులు కాబట్టి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసినారా? ఖచ్చితంగా బలమైన ప్రశ్న అడిగారు. దేవుణ్ణి చూడడమే మానవుడు చేసుకోవాల్సిన ముఖ్యమైన కారణం. ఒక దేవుడిని చూడకుండా, అంటే ఒక గురువు, దేవుడు అంటే గురువు, ఆ గురువుని చూడకుండా, ఆ గురువు ఆజ్ఞ లేకుండా ఏ గురువు మనకి విద్యని బోధించాడు. కాబట్టి మా గురువుకి ఎవరో గురువులకి సాక్షాత్తు మానవులకి కనబడిన వాళ్ళు ఉన్నారు కదా. 150 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే మరి మానవులతో దేవుళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడారు కదా. అంటే మరి దేవుళ్ళు మానవుడికే కనబడ్డాడు కదా. అంటే నీవు ఇలా ఉన్న ఒక భక్తితో పిలిస్తేనే వచ్చిన నా తండ్రి నాలాంటి ఈ వేషాధారణకు వచ్చి మాట్లాడాడంటావా? ఖచ్చితంగా మాట్లాడతాడు. నాతో మాట్లాడుతున్నాడు అని అనండి నేను. ఎలా మాట్లాడాడు అని గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు నీవే ఉన్నావు, నువ్వు వచ్చావు నా దగ్గర ప్రశ్న వేసడానికి వచ్చావు. పరమాత్ముడు మా దగ్గరకు వచ్చాడు అనుకుందాం, గురువు గారు వచ్చారు అనుకుందాం. గురువు గారితో మాట్లాడిస్తున్నది పరమాత్ముడే కదా. అంటే పరమాత్ముడు మాట్లాడాడు, గురువు గారు మాట్లాడారా? పరమాత్ముడు మాట్లాడిస్తే గురువు గారు మాట్లాడారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు అన్నాను, 100 సంవత్సరాల క్రితమే మానవుడికి భగవంతుడు కలబడే తంతు పోయింది. పుణ్యాలు పెరిగిపోలేదు, తగ్గిపోయాయి, పాపాలు పెరిగిపోయాయి. అందుకనే భగవంతుడు కనబడలేడు. చరిత్రనే ఉంది కదా శంకర, భగవంతుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడని. మాలాంటి సిద్ధహస్తులకి ఇప్పుడు ఈ జన్మకి కనబడతలేడు అని చెప్పేసి, కనబడుతున్నాడు అని చెప్పేసి సమాజాన్ని మనం భ్రష్టు పట్టించకూడదు. ఒకటే ప్రశ్న ఏం అడగాలంటే, మానవుడికి కనబడాలి అని భగవంతుడు అనుకోలేదు అని చెప్పడానికి రుజువులు మనం ఇచ్చిందే. ఇంత చెడులో భగవంతుడు వచ్చి నేను ఏం బాగు చేస్తాడు చెప్పండి? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మంచి ఏం చేస్తావు సమాజంలో చెప్పండి? ఎంతమంది ఆడపిల్లలకి, ఎంతమంది సౌభాగ్యవతులకి, ఎంతమంది అమాయకులకి ఈ మధ్య రక్షణ లేకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఆయన గారు వచ్చి నేను ఏమని చెప్పాలి?
కాబట్టి ఏంటంటే గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనే ప్రత్యక్ష దైవం. ఆ గురువుకి వచ్చేసి అంతరాత్మ ద్వారా కనబడతాడు ఆయన. కాబట్టి ఎలాంటి సాధువుకైనా ఒక ఆకాశవాణి ద్వారా అది సాధ్యం జరుగుతుంది. అది లేకుంటే ఇంత బలంగా ఎలా జరగలుగుతాం సమాజంలో చెప్పండి? ఏం ఆశతో తిరుగుతాం చెప్పండి? నేను మీలాగే తిరగవచ్చు కాబట్టి సంపాదించదు. నేను కూడా చేస్తాను, నాకు 2 లక్షల జీతం వస్తుంది కదా, రాలేదంటారా? రైట్ స్వామి. ఒక అర్ధరాత్రి ఆల్రెడీ టైం కూడా మనం చూస్తున్నట్టయితే 10:30 అవుతుంది టైం, 10:30 లెవెల్ అవుతున్న టైంలో మనం ఇప్పుడు శ్మశాన వాటికల్లో ఉన్నాము. ఇప్పుడు సడన్గా ఏదైనా సౌండ్ వచ్చా, ఇంతకుముందు కూడా నాకు పైనుంచి సౌండ్ వచ్చింది, నిజంగా చెప్పాలంటే పైనుంచి నాకు సౌండ్ వచ్చింది. అంటే అలాంటి సౌండ్స్ కానీ ఇప్పుడు సడన్గా ఏదైనా లేచి వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. లేచి వచ్చిన వాడు మానవుడేగా. మానవుని వదిలిపెట్టేసే శక్తి వస్తుందా? గాలి వచ్చింది అనుకోండి, గాలి దేనికి వస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది గాలి? బాగా స్పష్టమైన ప్రశ్నని అడిగావు, లోతైన ప్రశ్న. ఒక గాలి కనబడ్డది అని అంటే, ఒక మనిషి లేచి వచ్చాడు అంటే వీడు కారణ జన్ముడు అయ్యాడు అనే వాడికి కనబడుతుంది, అందరికీ కనబడదు. అంటే ఎట్లా కనిపిస్తుంది? ఒక కారణ జన్ముడు అయితేనే. కారణ జన్ముడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు మేము ఈ వేషాధారణ ఉన్నాం అంటే శివసాధువు, ఏదైనా సహాయం చేయవచ్చేమో. నేను ఇక్కడ తీరని కోరికలతో చనిపోయినా, నన్ను ఒక స్నేహితుడు మోసం చేశాడు, ప్రేమికులం మేము మోసపడ్డాం, తర్వాత ఏదో విషయంలో మమ్మల్ని చంపారు, చంపిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏదో విధంగా మేము మోసం అయితే మమ్మల్ని చేసేశారు, చెప్పుకోవడానికి మాకు అవకాశమే లేదు, పూర్తి చేసేసారు, మా వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము తప్పు చేసి చనిపోయాం. అలాంటి విషయాన్ని చెప్పడానికి వస్తున్నారేమో, అలాంటి విషయాన్ని కనిపెట్టాలి మనం. మీ దగ్గరికి మీరు అన్నారు కనబడితే వాళ్ళు ఆ విషయం వస్తున్నారు, ఆ విషయానికి వస్తారే తప్పితే వచ్చేసి నీ మీద పడి నిన్ను ఏదో చేయడానికి మాత్రం ఎక్కడ రాదు శంకర. అలాంటప్పుడు దయాలు ఎందుకు పడతారు మనుషుల పైన? ఎప్పుడు పడ్డారు? ఎక్కడ రుజువులు ఉన్నాయి? అదే మనం చూస్తున్నాను, దయ్యం పట్టిందని చెప్పి రుజువులు ఎక్కడ ఉన్నాయి? చాలా చూసిన, దయ్యం ఎలా పట్టింది? దయ్యం నడుచుకుంటే పోతే తొక్కి పట్టింది, దిష్టి తీసి పడేస్తారు, 3 రోజులు పడేస్తారు. దయ్యం ఎలా పడుతుంది అంటే శరీరానికి పడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి తొక్కి పట్టింది కాకుండా మనిషి శరీరానికి దయ్యం పడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 రోజులు ఉన్నాయి, ఆ 3 రోజుల పైన తిప్పేస్తారు, అలా తిప్పేస్తే పడడానికి అవకాశం ముమ్మాటిగా ఈ ప్రపంచంలో లేదు. మానవుడు లేదు. ఎందుకంటే పూర్వం మన పెద్ద మనుషులు ఎవరైనా బాల్యంత గానీ చిన్నపిల్లలు కానీ దిష్టి తగిలితే తీస్తారు. నీ శరీరంలో ఏదైనా గాలి ఉంటే దాన్ని ఆపి పెట్టి, అమ్మా నీ దారి ఇది కాదు, ఈ 3 దారిలో ఎక్కడికైనా వెళ్ళు అనే దానికి మాత్రమే. కానీ ఒక గాలి వచ్చి నీ మీద జ్వరపడడానికి పెట్టలేరు. దయ్యం మనుషులకు పడుతుంది, మనుషులకి పడుతుంది, ఖచ్చితంగా మనుషులకే దయ్యం పడుతుంది. ఎందుకు పడుతుంది దయ్యాన్ని మనుషులకి అని అంటే, నేను మొదట కూడా చెప్పా, నీ శరీరం బలహీనత అయినప్పుడు అది వచ్చి నీ మీదకి జ్వరపడగలదు. నీవు బలంగా ఉండి దైవాధీనంలో ఉండి మనస్సు నీ మనోధైర్యం నీ చేతిలో ఉంటే అది నిన్నెందుకు పడుతుంది మిత్రమా, నాకెందుకు కనబడుతుంది? అంటే ఇంకోటి గురుజీ, ఆ చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే ఆ ఏజ్డ్ పర్సన్స్ పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏజ్డ్ ఉన్న పర్సన్ చూస్తే కూడా ఆడదయ్యం మొగదయ్యం పైన పడుతుంది, మొగల పైన పడుతుంది అని చెప్పి కూడా. ఆడదయ్యం మొగదయ్యం ఎందుకు పడుతుంది అంటే మిత్రమా, మంచి చాలా బలమైన ప్రశ్న. మేబీ చూడండి, సమాజం చూసినా మనం మంచి ఆన్సర్ ఇవ్వచ్చు. ఒక పైశాచికత్వం, కామం తురానాంనా భయం నా లజ్జ. ఒక ఆత్మకి కూడా కోరిక ఉంటది, కానీ తీర్చుకోవడానికి శరీరం అవసరం. అందుకనే కామం గాని, బాగా తినాలని గాని, బాగా అనుభవించాలి కానీ కోరిక ఉన్నవాడు ఒక శరీరం మీదకి వచ్చి అవి తీర్చుకోగలడు. అందుకని ఒక శరీరానికి ఒక ఆత్మకి తేడా ఏంటంటే, ఒక ఆత్మ ఏ పని చేయాలన్నా శరీరం అవసరం. అందుకనే ఆత్మలు శరీరంలో జ్వరపడడానికి వస్తుంటాయి, అంతేగాని నేను భయపడబెట్టడానికి రావు. అవి అది మామూలుగా కూర్చుంటుంది. నీదేమో దేహం ఉంది, టక్కున కనబడగానే గాలి కనబడ నువ్వు భయపడిపోతావు. ఎందుకంటే అది నిన్ను భయపడలేదు, ముమ్మాటికి నిన్ను భయపడలేదు. భయపడిపించేవన్నీ తాంత్రికాలు, శక్తులు వేరవి. నీకు కనబడింది మీ తాతయ్య గారే నీకు కనబడ్డాడు అనుకో, చనిపోయిన తర్వాత నువ్వు భయపడతావా? మీ తాతను చూసి ఖచ్చితంగా భయపడతావు. మాట ఎలా అంటే, మీ తాతయ్య రూపం కనబడిందని చెప్పి ఇంట్లో చెప్తే, మా తాతయ్య ఎందుకు వచ్చాడు శ్మశానం ఉంటాడంటావు కదా, భయం అవుతుంది. కానీ అంటే తాతయ్య ఈ రూపంలో కనబడితే నీకు భయం కాదు, సడన్ గా గాలిలా కనబడితే భయం అవుతుంది. ఎందుకంటే మానవుడికి ఆ ఆత్మ అనేది మనము పూర్వం నుంచి సృష్టించుకున్న భయం అది. ఇప్పుడు ఒకవేళ అలా లేకుంటే చనిపోయిన వాళ్ళని ఇప్పుడున్న సమాజంలో ఇంట్లోనే పాతుకున్న సమాజాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా, మరి వాళ్ళు భయపడరా మిత్రమా? కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఒక గాలి సోకుతుంది మనకి. నీవు బలహీనుడు అయినప్పుడు సోకుతుంది అది ఖచ్చితంగా. అది సోకిపించుకుంటున్నాను మానవులే కదా. నేను ముమ్మాటికి చెప్తున్నాను, నేను ఒక శివ సాధువుని, ధర్మానికి ఒకటే ఒక విషయం చెప్తున్నాను మిత్రమా, మీ మనసు మీ ఆధీనం లేకపోతే ఏ శక్తి అయినా మిమ్మల్ని ఈజీగా ఆవహించగలదు. మీరు ఒక శివ సాధువు కాబట్టి మీరు ఏమేమి పనులు చేస్తుంటారు? ఖచ్చితంగా చూడండి మిత్రమా, మొదటిది శివ సాధువు లక్ష్యం ధర్మాన్ని స్థాపించడం, ప్రచారం చేయడం కాదు. మీరు అన్న ఏదైతే ఈ విలువైన ఈ రాత్రి సమయంలో మీరు అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ నేను ఇచ్చే ఒకే ఒక సమాధానం ఏంటంటే, భక్తిని నమ్ముకొని దైవాన్ని నమ్ముకొని తిరుగుతున్న వ్యక్తులు ఎంతరో ఉన్నారు. వాళ్ళ ద్వారా మంచి పనులు జరగాల్సిన అవసరం ఉన్నది సమాజానికి. అవి జరగడం వల్ల ఇల్లు బాగుపడుతుంది, సౌభాగ్యం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, ఊరు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. ఇవి చేయమనడానికని మేము తిరుగుతూ ఉన్నాం. మేము ఎవరికి వెళ్ళేసి నేను ఇది ఉంది నీకు అది ఉందని ఇంతవరకు నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు. కానీ అడిగిన వాళ్ళకి మాత్రం నిమ్మలంగా కులదైవము, ఇంటికి ఇలవెలుపులు, పరమాత్ముడు అంటే ఎందుకు చెప్తూ ఉంటాం. దాంట్లో బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ వేషాధారణకి అవతల వ్యక్తికి మనం ఇవ్వాల్సిన విలువ ఏంటంటే, నీవేందో అని చెప్పడమే ఒక శివసాధువు లక్ష్యం. అంటే ధర్మాన్ని మేము స్థాపించామా, ఇక్కడ ధర్మాన్ని ప్రచారం చేసామా,
అంటే నీ ధర్మాన్ని స్థాపించడానికి నేనేం చేయాలంటే నీ గడపను గెలువని చెప్తున్నాను కదా. మరి గడపలో ఉండమని చెప్పడం ముఖ్యమైనదే కదా. అదే ఆత్మలు మీరు అన్నట్టుగా శుద్ర పూజలు చేసేటోళ్ళు గడప బయటికి లాగేటోళ్ళు, మనం గడప లోపల పెడుతున్నాం అంటే మేము దైవాధీనంలో ఉన్నట్టే కదా. మరి మాట మేము ఎప్పుడు దాటలేదుగా. శివ పూజ చేసుకుంటాం, భిక్షాటనం చేసుకుంటాం, తింటాము, వాళ్ళు ఇచ్చిందే తినుకుంటాము, లేదు అని అంటే హ్యాపీగా ఉంటాం. ఉన్న దాంట్లో ఉండడానికి ఆలోచన చేసి పరమాత్మని చేరాలన్న తపన ఇది. శ్మశానంలో ఈ సమయానికి మీరు మా దగ్గరకు వచ్చారు అని అంటే మేము ఒకవేళ క్షుద్ర పూజలు చేసేవాళ్ళంటే ఇంత మీరు ధైర్యంగా నా దగ్గర రాకపోయేవాళ్ళు. ఈ శ్మశాన టైంలో ఏం చేస్తున్నారు మీరు నైట్ పూట? శ్మశానంలో చూడు మిత్రమా, ఇక్కడ ఏ పూజలని కూడా మనము శ్మశానంలో వచ్చి తిరిగి చేసి ఇలా చేయాలి, ఏదైనా క్షుద్ర పూజలు చేయాలి అనడానికి ఉండదు. చూడండి, చాలా మంచి ప్రశ్న అడిగావు. పరమాత్ముడి నిలయం శ్మశానం. ఇప్పుడు కాశీకి వెళ్ళాం, మనం శ్రీశైలం వెళ్ళాం, యాదగిరిగుట్టకి వెళ్ళాం, సుమారు 2 గంటల సమయం దర్శనం. మరి నా తండ్రి ఇక్కడ ప్రశాంతం ఒక్కడే కూర్చున్నాడుగా. గుడికి వస్తున్నాం మేము, అది మీకు శ్మశానం. అది గుడికి వస్తున్నాం మేము మా తండ్రిని దర్శించుకోవడానికి. ఆయన ఇంటికి వస్తున్నాము, నా తండ్రి నాకు కట్టిన ఇల్లు ఇది. అది ఒక శివసాధు ఒక వేషాధారానికి ఉన్న విలువ అది. మరి అలాంటప్పుడు మన గుళ్ళకి వెళ్ళడం ఎందుకు? మరి గుడిలో కూడా వెళ్ళొచ్చుగా ప్రశాంతంగా. ఎందుకంటే గుడిలోకి వెళ్తున్నాం, ఇప్పుడు మీరు నన్ను కలిసింది గుడి దగ్గరే కాబట్టి గుడి దగ్గరికి వెళ్తున్నాం. మరి ఆ గుడి నా ఒక్కరిది కాదు కదా, మరి సమాజం మొత్తం తెలవాలి కదా మరి ధర్మం. అందుకే గుడి దగ్గర కూర్చోవాలి. అంటే నైట్ టైంలో కూర్చొని ఏం చేస్తారు సాధువులు శ్మశానంలో? శ్మశానంలో చూడండి, సాధువులు కూర్చొని ఏ పూజలు పురస్కారాలు చేయరు శంకర. ఇది విశ్రాంతి సమయం. ఎవరైనా తప్పులు ఏదైనా ఒప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక అవసరం అనేది కూర్చొని చేసుకోవచ్చు కదా, మంచి కార్యక్రమాలకు పంపించవచ్చు కదా. ఇప్పుడు త్రిశూలం పట్టుకొని నడుముకు పాశాన్ని కట్టుకొని ఇన్ని రుద్రాక్షలు వేసుకొని సాధువు వచ్చి ఎవరిని చంపడు. ఎవరైతే అక్రమంగా ఏదైనా ఇబ్బంది పడ్డారో వాళ్ళని తీసుకొని వారిని తండ్రికి చేర్చడానికి వస్తాం ఇక్కడికి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం కాలే నాకు. ఎవరైతే ఇబ్బంది పడి చావులు అకారణంగా మరణించి తల్లిదండ్రుల మాటలు విని కూడా సమాజంలో భ్రష్ట పట్టించి చనిపోయారో వారిని దారిని పెట్టడానికి పరమాత్ముడికి అప్పచెప్పుతాము తీసుకొచ్చి. తండ్రి పుట్టాడు చేశాడు ఈ కారణం చేత మళ్ళీ పుట్టించడానికి ఆహ్వానం. అది మా ద్వారా మేము ఇచ్చుకున్నాం, అది అంతకు మించి వేరేది లేదు. మేము పట్టుకొస్తామని చెప్తున్నాము కదా, నిమ్మలంగా చెప్తున్నాం కదా, తిరుగుతున్న గాలిని పడతానంటున్నాను కదా శంకర. ఖచ్చితంగా ఖచ్చితంగా పడతాము. మీ చుట్టుముక్కు ఏమీ లేదు, అలా ఉన్న వాళ్ళైతే మీరు మా దగ్గర అడించవరు కూడా. అది ఒక మనిషి రూపమే మారిపోయే స్థితిగతులు కనబడతాయి ఆ సమయంలో. అది అందరికీ కనబడి ఇలా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు చేస్తున్నాను కాదు. ఎందుకంటే ఆ మనిషి రూపం, ఆ మనిషి ఆలోచన, ఆ మనిషి యొక్క వ్యవహారాలే మారిపోతాయి ఆ సమయంలో. అంటే వాళ్ళు ఉండడం కూడా ఒక పిచ్చిగా ఉంటారు కదా మిత్రమా. ఆ పిచ్చిగా ఉండడం చేత వాళ్ళని పట్టుకోవడం అనేది చెయ్యడం అనేది ధర్మం. ఎందుకంటే లేకపోతే ఆ మనిషి ఆ అమాయకమైన జీవితం ఏమైపోతుంది అంటే అక్కడ ఒక విలువ ఉంది కదా. ఇప్పుడెందుకు పురాణాలే రాస్తున్నాయి కదా శంకర, యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి? పుణ్య ఫలితానికేగా. అవును, అందుకని మీరు ఆలోచించాల్సింది గొప్ప అక్కడ. ఇంకోటి గురించి మీరేమో దేవుడు ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు, అదే నాస్తికులు అసలు దేవుడే లేడు అని చెప్పి వాళ్ళు ఎవరు? దేవుళ్ళ నమ్మనోళ్ళు అంటే వాళ్ళు ఎవరు? మనుషులే. అంటే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు. వాళ్ళు ఆడ మగ మూడో రకమైన. అంటే తల్లి గర్భం నుంచి రాకముందుకు నీకు రాత ఎవరు రాశారు అంటే బ్రహ్మ రాశాడు. దేవుడు ఉండని చెప్పి రుజువు చేయండి అని చెప్పి కూడా కొంతమంది. అది బలమైన ప్రశ్న. దేవుడు ఉన్నాడని రుజువు చెయ్యాలి అని అంటే మొదట నీకు మాట్లాడే ఆ నాలుక, ఆ చూపు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కన్నులు దేవుడు ఉన్నాడు అని మాకు చూపించండి అనే వ్యక్తుల్ని ఒక మానవుని కనిపెట్టమని చెప్పండి. శరీరం లేకుండా కనిపెట్టగలిగితే మేము ఖచ్చితంగా దేవుడు లేడని నమ్ముతాంగా. మరి అలాంటి దేవుడే ఉన్న తర్వాత ఈ రేపులు, ఈ మర్డర్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మరి ఆ దేవుడు కాపాడలేడా? ఖచ్చితంగా. నీవు దేవుడిని నమ్మడమే తరాల ముందే వదిలిపెట్టావు కదా. నరసింహుడు నాకు పూజలు చేస్తే ఏం అందుకోవట్లేడని, నా ఇంట్లో ఉన్న దేవత నన్ను ఏమి ఇబ్బంది పెడతలేదు, నాకు కాపాడతలేదని. మరి నువ్వు పరమాత్ముని దూరం చేసుకున్నాక నీవు నాశనం అయితే ఆయనకేంది? మరి నేనంటే పట్టింపు లేనోడు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడన్న ధైర్యంతో ఆయన కూర్చున్నాడు. నువ్వు ఆయన నమ్ముకొని తండ్రి అని చెప్పి పిలవాల్సింది. బురదలో ఏనుగు ఉన్నప్పుడు మనం చూసుకుంటే అంటే దేవుడు నమ్మడం అంటే దేవుడు నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన మనం చూస్తాం. ఎలా చనిపోయారు? అమ్మాయిలు, మహిళలు. ఈ జన్మ పుణ్యఫలం నువ్వు ఆలోచించాల్సింది. గత జన్మలో వాడు ఏమున్నాడు అనేది మీకు తెలియదు. గత జన్మలో ఒక రాక్షసుడు ఉండవచ్చు. ఉపవాసం ఎందుకుంటారు శంకర? ఒక జన్మలో నీవు ఎందరు మందికి కడుపు కొట్టినందుకు ఈ జన్మలో నీవు ఉపవాసం ఉంటాం. అన్నదానం ఎవడు చేస్తాడు శంకర? ఎందరో ఆకలిని నువ్వు తీర్చాలని చెప్పి నేను పుట్టిస్తాడు కారణం జన్మడం కాబట్టి. అందరూ ఉపవాసం ఉండరు శంకర, బాగా గుర్తుపెట్టుకో. ఎవడైతే ఒక్క కడుపుని చూసి అన్నం పెట్టలేని వాడు ఉంటాడు, అన్నం విలువ తెలవడానికి నువ్వు ఉపవాసం ఉంటావు. ఆరోగ్యం అని చెప్పి మానవులు సృష్టించుకున్నారు, కానీ నువ్వు కారణంతో ఉపవాసం ఉంటున్నావు అని పరమాత్ముడికి తెలుసు. ఆ అన్నం గురించి దొరకక తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద చూడండి. వీళ్ళంతా ఒకప్పుడు నోరు కొట్టిన వాళ్ళు వీళ్ళంతా. అందుకనే వాళ్ళు అడుక్కుంటున్నారు. అన్నం లేక నేను అడుక్కుంటాను, తిరుగుతాను, నాకు దొరుకుతుంది భిక్షాటన, దొరకదు అనట్లేదు. దొరకకుండా తిరిగిన వాళ్ళంతా ఒకప్పుడు అందరు కడుపు కొట్టిన వాళ్ళే వాళ్ళంతా. చెప్పొచ్చు కదా వాళ్ళు రాజులే ఉండొచ్చు, ఒక జన్మలో యువరాణులే ఉండొచ్చు, పెద్ద పెద్ద యువరాజులే ఉండవచ్చు వాళ్ళు. ఎందుకు? నువ్వు సామ్రాజ్యాన్ని కాపాడాల్సింది సామ్రాజ్యంలో అందరినీ నువ్వు పస్తులో పెట్టినావు కాబట్టి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినాక తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి మరో జన్మకి నీకు ఆకలంటే తెలవాలని చెప్పి పుట్టించండి అని చెప్పొచ్చుగా ఈ సమాజం. ఉపవాసం అనేది దైవ కార్యక్రమం కాదు, ధర్మానికి నేను చెప్తున్నా కాదు.
ఏ పురాణంలో రాసిలేదు శంకర, పుణ్యం అని రాసి ఉంది. రైట్. చదువు మీరు ఏ ఫుడ్ తింటారు? శాకాహారం ప్రశాంతంగా తింటాము, ఎవరు పెట్టినా సరే. మీరు అన్నట్టుగానే పండ్లు పలహారాలు. ఒక సాధువు గాలి పీల్చుకొని బతకడు. కాబట్టి ఏంటంటే మీరు ఉన్నట్టుగానే తింటూ ఉంటాము. కాకపోతే దైవాధీనంతో ఎన్నో పనులు చేయడానికి బలంగా ఉంటాం. మీపై 100 రెట్ల శరీరం మాది బలమైందే. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో మీకు తినడానికి మేము తినడానికి గల తేడా ఏది ఉండదు. కాకపోతే మనం చేసుకుంటున్న పుణ్య కార్యక్రమం చేస్తుని తింటున్న ఈ ముద్దకి బలం వస్తుంది. ఎప్పుడైతే అపవిత్రంగానో అకారణంగా ఎవరినో ఇబ్బంది పెట్టి సంపాదించినప్పుడు కేవలం అన్నం మాత్రమే తింటావు, మనశ్శాంతి తినవు శంకర. మేము మనశ్శాంతి తింటాము అంటున్నాను. అంటే గురుజీ, ఇప్పుడు మీరు తిన్నా తినకపోయినా చివరికి మీరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే, నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి ఎందుకు ఈ జన్మ అని చెప్పి నేను అనుకుంటా. ఎందుకు మరి ఇంతగానో? ఇప్పుడు పాపాలు చేసినోడు చనిపోతాడు, మంచిగా ఉన్నోడు చచ్చిపోతాడు, ఎవరైనా చచ్చిపోతాడు. మొదటి ప్రశ్న మీరు, ఒక మానవుడికి పరమాత్ముడు వచ్చి పండు ద్వారా ఆత్మలని తయారు చేసి బతకండి అని అన్నాడు. మనం ఏం చేసాము? ఓహో, ఈయన గారు వచ్చి రెడీ చేయడం ఎందుకని అంతసేపు ఆగలేక తినేసామా అంటే పొరపాటు చేసింది మానవుడేగా. మరి అక్కడి నుంచి వచ్చిన వంశాలేగా ఇవన్నీ. మరి పొరపాట్లు జరగవంటారా? మానవుడు చేసుకున్న పొరపాటుని విధి విధాలుగా అనుభవిస్తున్నాడు ఈ వివిధమైన ప్రపంచంలో. ఎందుకంటే ఎంతో మారింది. ఒకప్పుడు అడివే, ఇప్పుడు ఇన్ని ఇల్లులు. మరి అవసరాన్ని బట్టి మారింది కదా. నువ్వు గత జన్మలో ఏం చేసావు నీకు తెలుసా? పరమాత్ముడికి తెలుసుగా. ఆయనైతే ఏజ్ ద్వారా మారలేడు కదా. ఈ రోజు మీరు చనిపోయారు, మీతో పాటు తండ్రి కూడా చనిపోలేడు కదా. ముల్లోకాధిపతి ముచ్చటగా 3 కన్నులు వేసుకొని కూర్చున్నాడు. ఆయన అబద్ధం. మీరు అనుకుంటున్నట్టుగా 3 కన్నులు మూసుకోలేడు ఆయన. 3 కన్నులు చాలా తెరిచి కూర్చున్నాడు. 3వ కన్ను తెరిస్తే భూకంపం, 3వ కన్ను తెరిస్తే భూకంపం రానే రాదుగా. వచ్చినట్టు రుజువులు ఉన్నాయా? రాసి తెరిచినట్టు రుజువు ఉందా? తెరిచినట్టు రుజువులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక సమస్య, ఒక పరిష్కారానికి పరమాత్ముడు ఆవేశం, ఆజ్ఞ ఎక్కడ చెప్పినా వినట్లేరు అని కన్ను తెరిచినప్పుడు భూమండలమే మునిగిపోయింది. వారాహ రూపం ఎత్తాడుగా నారసింహుడు. ఎత్తిన తర్వాత తండ్రిని పైకి లేపాడుగా. అంటే అప్పుడు తండ్రి మునిగిపోయిన, ఆయన ముంచిన నీటిలోనే ఆయన మునిగిపోయి ఉన్నాడని పరమాత్ముడు దేవాది దేవతల ఆజ్ఞ చూసి ఎక్కడెళ్ళాడు? ముల్లోకాధిపతి కనబడతలేడే ముక్కంటి అని అంటే అప్పుడు దేవాది దేవతలు అన్నారు, వారాహ రూపం ఎత్తితే నేను నీళ్ళలోకి వెళ్ళి తండ్రిని తీసుకొస్తా అని భూమిని లేపాడుగా. చిత్రపటం చూస్తాముగా వారాహ రూపంది. రుజువులు ఉన్నట్టే కదా పరమాత్ముడి యొక్క అంతరార్థానికి. అది మీరు అడగాల్సిన ప్రశ్న బలమైనది. అది ఎందుకు అలా ఉన్నాడు అడగండి, చెప్తాం. అంతేగాని చిన్న చిన్న ప్రశ్నలు వేయడం వల్ల ఏమిటంటే యువతులు చెడిపోతున్నారు. అది వద్దు మనకి. పరమాత్ముడి బలాన్ని తెలుసుకోమంటున్నాను నేను. మీరు ఇక్కడ ఉన్నారు. గురించి ఇప్పుడు మీ చేతిలో అది ఉంది, దాన్ని ఏమంటారు? ఇది త్రిశూలం. త్రిశూలం అంటే ఇది త్రిశక్తి. ఇది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అని ఒకలాగా అనవచ్చు. తండ్రి 3 కన్నులు అని ఒకటం అనవచ్చు. తర్వాత ముల్లోకాధిపతి ఇచ్చిన ఒక ఆయుధము అనుకోవచ్చు. ఎందుకు ఇది పట్టుకుని ఇదే పట్టుకుని తిరగడానికి గల కారణం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగాం. ఇది పట్టుకొని తిరుగుతే ఏమవుతుందంటే ఇది ఒక శక్తి శంకర. ఈ శక్తికి ఉన్న విలువ ఏందనంటే మేము ఆపగలం. మీకు నోటికి శాసనం ఏంది? మీరు చదువు. మీ అర్హత ఏంది? కలం. కలం అంటే తెలుసుగా, రాస్తావు. ఇప్పుడు నీవు వచ్చేసావంటే నువ్వు చదువుకున్నందుకు ఈ ఉద్యోగం వచ్చింది. మరి నేను విద్యాహస్తుని, అందులో కొన్ని నేను కూడా ఇందులో డిగ్రీలు సంపాదించానని అనుకోవాలి. నాకు విద్యలో నేను కొన్ని నైపుణ్యతను సంపాదిస్తున్నందుకు దీని ద్వారా అవతలి వ్యక్తిని భయమించగలం. ఇది మీకు మామూలు త్రిశూలమే. బాగా దానికి కావాలంటే లైవ్ గా మీరు రికార్డ్ చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది త్రిశూలం మాత్రమే మీకు. దీన్ని పట్టాల్సిన వాడు పడితే ఇది వాడికి ఆయుధం. అంటే ఇప్పుడు పట్టుకుంటే నాకు మీరు మామూలు వ్యక్తులే. కానీ మీ బాగా చెప్పి మంచి ప్రశ్న. మీరు మామూలు వ్యక్తులే, న్యాయమైన వ్యక్తులే. కానీ అన్యాయంగా పెరుగుతున్న వ్యక్తులు అంటే గాలి రూపాన ఉండే వాటికి ఇది అన్యాయమైన. దీంతో ఏం చేయవచ్చు మీకు తెలిసిందే కదా. మానవులకు సంబంధించిన దేవాది దేవతలు ఏం చేస్తారు? సంహారణ చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఏంటంటే ఇది దీనికి ఉన్న శక్తి ఏంటంటే మిత్రమా, ఇది ఒక పవిత్రమైనది మన చేతిలో ఉండాలి. దీనికి ఆజ్ఞ. మీ ఆయుధం పెన్ను అయితే నా ఆయుధం ఇది. దీనివల్ల ఇక్కడ కూడా ఉంది కదా, త్రిశూలం ఉంది ఇక్కడ. ఇది కూడా త్రిశూలమే కదా. ఇది ఎందుకు ఉన్నది ఇక్కడ మరి అని అంటే, నేను మానవుడిని ఒక శరీరంతో ఉన్నా అంటే నాకు రక్షణ అవసరమే కదా. ఇప్పుడు గాలి అన్నారు మీరు, గాలి పెద్దది బలమైంది వచ్చి సోకింది అనుకోండి, మరి ఆయుధాలు అవసరమేగా మనకి రక్షించుకోవడానికి. శరీరాన్ని రక్షించుకొని అవతల వ్యక్తిని శిక్షించాలి కదా. ఇక్కడ ఏ దేవుడు చెప్పలేదు. నా తండ్రి కూడా పులిని చంపే కూర్చున్నాడు అక్కడ. పరమాత్ముడు కూర్చున్నది పులి మీదే కదా. మరి ఆయన చంపిన పులి మీద ఎందుకు కూర్చున్నాడు? ఆయన చూయించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆయన వీరుడని చూపిస్తున్నాడు. నేను చంపిన పులి మీద కూర్చున్నా, నేను వీరుడినే, శాతగాని వాడిని కాదు అని. ఆయుధం అవసరం మానవుడికి. మీరు ఏ టైం దాకా ఉంటారు గురూజీ ఇక్కడ ఈ స్పాట్ లా? 2-3 గంటల వరకు ఉంటాం ప్రశాంతంగా. పొద్దున వరకు. ఎప్పుడు భయం కాలే మీకు? ఎందుకు భయం అయితే చెప్పండి. భయమే కాదు అసలు. ఏ భయమే కాదు అస్సలు భయం. భయం అనేది ఎందుకు వస్తుంది? ఒక మాట, న్యాయం లేని దగ్గర. రైట్ వ్యూస్, మనమైతే శుద్ర పూజలు అలాగే చేతబడి అని చెప్పి కూడా చాలా గురుజీ దగ్గర మనం నేర్చుకున్నాం. ఎందుకు సాధువులు ఆ యొక్క శ్మశాన వాటికలే ఉంటారు. ఇవన్నిటికైతే మనం సమాధానం దొరికింది. సో ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది.